నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీలలిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ పప్పుచారు లేదా సాంబార్ అండి. మనం కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగిన తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి 1 స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ అండి, ఒక 4 ఉల్లిగడ్డ ముక్కలు కుక్కర్లో వేసుకున్నానండి. గ్యాస్ మీద పెట్టి కుక్కర్ ఆన్ చేశానండి. కొంచెం ఒక బౌల్లో చింతపండు తీసుకున్నానండి. చింతపండు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నానండి. కుక్కర్ 3 విజిల్స్ రావాలండి. త్వరగానే ఉడుకుతుంది, ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ కూడా వేసాం కదా. పప్పు ఉడికిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో కొంచెం కలయి పెట్టుకున్నానండి, మెత్తగా అయ్యేలాగా. పక్కన వేరే ఒక చిన్న ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ జీలకర్ర ఆయిల్ లేకుండా వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్నానండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. 1 స్పూన్ పసుపు, కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకున్నానండి. కొంచెం చిటికెడు సాల్ట్ కూడా అప్లై చేసుకున్నానండి, ఎందుకంటే ముక్కలు ఉడకాయి కదా అండి, అందువల్ల లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నానండి. ఇక మనం రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి పప్పులో 2 స్పూన్ల కారం, అంటే 1.5 స్పూన్ వేసుకున్నానండి. కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం సాల్ట్ ఎంత వేసామో దాన్ని బట్టి అప్లై చేసుకోవాలండి. స్పూన్ అంటే స్పూన్ కాదు. పప్పు మెత్తగా పప్పు గుత్తితో రుద్దుకున్నానండి. మనం ఇందాక చింతపండు పక్కన పెట్టుకున్నాం కదండి కలిపి, ఆ పులుసు చింతపండు బాగా పిసికేసి ఆ పులుసు దాంట్లో పోసుకున్నానండి పప్పులో. తర్వాత మళ్ళీ కూడా పప్పు గుత్తితోటి కలుపుకున్నానండి. గంటతో బాగా కలయి పెట్టుకున్న తర్వాత పప్పుచారుకు కావలసిన పదార్థాలండి: పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి, ఒక 2 బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి, ఉల్లిగడ్డ ముక్కలు, ఎండుమిర్చి, మనం వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర, తాలింపు గింజలు, ఇంకా అంతవరకేనండి. మనం ఇప్పుడు చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదండి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, బెండకాయ, కరివేపాకు వేసుకొని గంటతో బాగా తిప్పుకొని గ్యాస్ మీద పెట్టుకున్నానండి మళ్ళీ, ఎందుకంటే ఉడకాలి కదండి రసం అంతా. దాంట్లో కొంచెం సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి, కొంచెమేనండి. అంటే టేస్ట్ని బట్టి కొంచెంమంది ఎక్కువగా కూడా అప్లై చేసుకుంటారు. నేను 1 స్పూన్ మందం వేసానండి, అంతే. ఇక ఉడికేటప్పుడు కలయి పెట్టుకుంటా ఉడకనిచ్చుకోవాలండి. నాకు తెలిసి ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఆ ఉడికే వాటిలోనే మనం ఇంతకుముందు సొరకాయ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసుకున్నాను. చూసారండి సాంబార్ ఎలా మరుగుతుందో. ఇక వేరే పక్కన ఒక ప్యాన్ తీసుకొని మనం పోపుకు రెడీ చేసుకోవాలి కదండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి, పొట్టు తీసినవి. తర్వాత ఒక 3 ఎండుమిర్చి మధ్యకి కట్ చేసి వేసుకున్నానండి. తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకున్నాను. అవి మాడకుండా కొంచెం గరిటెతో తిప్పుకోవాలండి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర కూడా అప్లై చేశానండి. ఇక మనకి ఫ్లేవర్ వచ్చేది కరివేపాకుతో కాబట్టి లాస్ట్కి కరివేపాకు కూడా అప్లై చేశానండి. మనము పులుసు కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు అండి చాలామంది ఇంగువ యాడ్ చేసుకుంటారండి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. పులుపుకి కంపల్సరీ ఇంగువ యాడ్ చేసుకోవాలండి. నేను కొంచెం ఇంగువ అప్లై చేసుకున్నానండి. పోపు బాగా వేగిన తర్వాత ఆ గిన్నెతోటే నేను ఈ పోపు అంతా కూడా సాంబార్లో డైరెక్ట్గా వేసుకున్నానండి. అదే మనం వేరే పెద్ద కడాయి పెట్టుకుంటే సాంబార్ కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను పోపే సాంబార్లో యాడ్ చేసుకున్నాను. చూసారు కదండి ఎంత చిక్కగా వచ్చిందో, కలర్ఫుల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. రెసిపీ రెడీ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి.